హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటంటే పాలకూర ఉల్లికారం అండి. ఈ రెసిపీ కొంచెం రాయలసీమ స్టైల్లో చేసేద్దాము. సో దీనికైతే ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. అంటే కొంచెం దోరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇవన్నీ పక్కన తీసి పెట్టేసుకోవాలి. నేనైతే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ మరి ఆయిల్ వేసుకొని అదే కడాయిలో ఆనియన్స్ కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం బ్లెండ్ చేస్తాం కాబట్టి. ఒక 2 ఆనియన్స్, అంటే మీరు పాలకూర క్వాంటిటీని బట్టి ఆనియన్స్ తీసుకోండి. నేనైతే పెద్దవి ఒక 2 ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాము. ఇవి కూడా మంచి బ్రౌనిష్ కలర్లో రావాలన్నమాట. పాలకూరతో ఏ రెసిపీస్ చేసినా మంచిదేనండి, హెల్త్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో నేనైతే పక్కన తీసేస్తున్నాను ఆనియన్స్. అండ్ పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ, సో ఉప్పు కొంచెం చూసి వేసుకోండి. నెక్స్ట్ అయితే జీలకర్ర, ఆవాలు, ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. మీకు ఫ్లేవర్ బాగా కావాలనుకుంటే కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఒక పెద్ద కట్ట పాలకూర వేస్తున్నాను. చిన్నగా చాప్ చేసుకోండి, అంటే బాగా తొందరగా మగ్గిపోతుంది అనమాట. చిన్నగా చాప్ చేసుకుంటే, పెద్దగా అయితే కొంచెం తినేటప్పుడు కూడా పెద్దగా బాగుండదు అనమాట. సో అందుకే చిన్నగా చాప్ చేసుకోండి, ఈజీగా మగ్గిపోతుంది. తినేటప్పుడు అసలు ఇది పాలకూర లాగే అనిపించదు అనమాట. చూడండి బాగా మగ్గిపోయింది. ఒక్కసారి మూత పెట్టేసుకుందాము 2 minutes. అంతలోపల ఇవి బ్లెండ్ చేసేసుకుందాము. ఇంట్లోకే మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం కారం పొడి కూడా వేసుకుందాము. ఆల్రెడీ మిర్చి వేసాను కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోండి. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. ఇలా పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టం అండి? బాగా మేమైతే బాగా తింటాం పచ్చళ్ళు, అది ఏ టైప్ అయినా కానీ. చూడండి బాగా మగ్గిపోయింది పాలకూర. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, మరి ఎక్కువ ఉప్పు అయిపోతుంది. సో నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని వేసేద్దాము. అండ్ ఈ రెసిపీలో లాస్ట్లో కొంచెం చిన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే మా పిల్లలు తినరనమాట. సో అందుకని నేను అది స్కిప్ చేస్తున్నాను. లాస్ట్లో అది కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పేస్ట్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకుందాము. మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, అసలు పాలకూర టేస్టే తెలియదు అనమాట. నార్మల్ పచ్చడి తిన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఈజీగా తినేస్తారు. చూడండి ఇలా మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 2 minutes మనం ప్లేట్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. చూడండి ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది కదా. సో అంతవరకు మనం బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇదే వేసి కొంచెము లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ ఫ్రెష్గా చేసిన రైస్ కానీ ఉంటే యాడ్ చేసుకుంటే
పాలకూర రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి అలా కూడా. అంతేనండి, మన రెసిపీ రెడీ. బాయ్ బాయ్.